వావ్! పుష్యమాసం హేమంత ఋతువు. మంచు కురుస్తుంది అని బుక్స్‌లో చదవడమే కానీ, ఇలా చూడ్డం ఇదే మొదటిసారిరా. రేయ్ పొద్దునే మాకి టార్చ్ రేట్రా. విలేజ్‌లో అందాలు రేర్‌రా. దొరికినప్పుడే వాటిని బంధించాలి. రే రాత్రి తిన్న కళ్యాణి బిర్యానీ తేడా కొట్టిందిరా. కొంతసేపు అయితే కడుపు కట్టలు దించిపోయేలా ఉందిరా. హ్మ్. అమ్మాయిలురా. అయ్య బాబోయ్! అదిరిపోయారు. ఈ అమ్మాయి ఎవరో అదిరిపోయిందిరా. ఏ అభి, ఎక్కడికి రా? నా కెమెరా. నువ్వే కదరా అందరూ రేరుగా దొరుకుద్దాను బంధించడానికి వెళ్తున్నా. అబ్బో! Wow! It's very nice. Yeah. ఎందుకురా మాకు ఈ టార్చరు? చిన్నపిల్లలకి భోగి మంటలేంట్రా? ఏ కోడి పందాలకో ప్యాకెట్కో పోయేదానికి. రేయ్ అది చూడరా. ఓరిని ఏషాలో. Hey. ఏంటబి ఎప్పుడు లేని మా సెంటర్లో మంటేశారు? అదేంటి రమ్య, చుట్టాలు వచ్చారు మన ఇంటి దగ్గరే మంటేయాలని ఆ చందుగాడికి నువ్వే చెప్పా ఉంటా కదా. నేనా? నేనెప్పుడన్నాను? ఏ జాను ఇంక పదవే, మళ్ళీ మనం తలస్నానం చేసి 7 గంటలకు గుడికి వెళ్ళాలి. అబ్బా ఉండవే, కాసేపు చల్లమంటి కాచుకుని వెళ్దాం. నోనో, ఇంకా ఇక్కడే ఉంటే సిచ్యుయేషన్ వేడెక్కిపోయేలా ఉంది. పద. ఏమైంది? రా. ఏయ్ ఆగవే. ఓ మేరీ జాను. ఒరే ఇప్పుడు మళ్ళీ వీడు గుడి అంటాడ్రా. పదండి, వాడు స్పృహలోకి వచ్చేలోపు ఎస్కేప్ అయిపోదాం. ఇక్కడికి ఒక టికెట్ వచ్చి ఉండాలి. ఎక్కడబ్బా? ఏంటి? చాలా బాగుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఒరే అబ్బాయి, గోవిందా ఏమిట్రా? ఇది శివాలయం అయినా ప్రదక్షిణ అవసరంగా చేస్తున్నావేమిట్రా? అటు కాదు ఇటు తిరుగు. అబ్బా అయ్యో, వీడు నీ కోసం ఆపోజిట్ గా తిరుగుతున్నట్టున్నాడే.
ఛీ, ఆపవే. ఒరే ఒరే ఇప్పటికే 5 తిన్నావు, విరోచనాలు అవుతాయిరా. బామ్మాయి తింటాను కాదు బామ్మ, క్రికెట్ ఆడడానికి. ఇంకో బాల్ అయితే ఓవర్ అయిపోతుంది. ఓరేదవా అసే అత్త, నిజంగా నువ్వు చేసే బుర్లు క్రికెట్ బాల్స్ లాగే ఉన్నాయే. సర్లేవమ్మ బడాయి, పెళ్ళైన తర్వాత నీ మొగుడు చేసి పెట్టుకుంది గానీ ఇలా బూర్లు గార్లు. చీపో అత్తయ్య, నేనెందుకు వండుకుంటాను? కావాలంటే నా మొగుడే వండుకుంటాడు. అవునే, మొగుడంటే గుర్తుకొచ్చింది. నువ్వు వచ్చినప్పటినుంచి మన ఊరి కుర్రోడొకడు నిన్నే ఫాలో అవుతున్నాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎవరు? బుల్లు రివర్స్ లో తిరిగినోడా? అయితే ఓహో, అమ్మాయి గారికి ప్రింట్ పడిందన్నమాట. చచ్చా, ప్రింట్ కాదు, స్టాంపు కాదు. అలాంటి వాళ్ళని చూసినా చూడనట్టే ఉండాలి. నీలా పళ్ళికిలించామనుకో రోజు వెంట పడతారు. వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే 2 రోజులు ట్రై చేసి వాళ్ళే సైడ్ అయిపోతారు. నేనవ్వనుగా. అంటే అలా వెంటపడే వాళ్ళందరూ సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు కాదంటావా? నో, నా ఉద్దేశం అది కాదే. నిజంగా అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయి ఎదురుగా నిలబడి ఆ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు ఆ అబ్బాయి మీద వీడిలాగే పెళ్లి వరకు ఉంటాడని ధీమా అమ్మాయికి ఉంటుంది. అంతేగాని చాటుగా చూస్తూ ఏవేవో ఫీట్లు చేస్తూ టైం పాస్ చేసే ఆ లవ్ అన్నా లవర్స్ అన్నా నాకు నచ్చదు. హలో, ఏం చేస్తున్నారా? వాల్ జంప్ చేసి నా జానుకి ఐ లవ్ యూ చెప్దామని. రిస్క్ అవసరం ఏంట్రా? ఒక్కసారి ఫిక్స్ అయితే చైనా వాళ్ళైనా సరే లెక్క చేయనా, దూకేయడమే. ఒరేయ్, సూరమ్మత్త శేషం పిన్ని ఇక్కడే ఉన్నారా? వాళ్ళు గనక నన్ను గుర్తుపడితే పండక్కి నా మోషన్ పోస్టర్ రిలీజ్ అయిపోయినట్టే. అంటే నీకన్నీ తెలిసే నువ్వాన్ని పట్టించుకోవడం లేదన్నమాట. మరి నేను వెళ్ళిపోయేదే ఈవినింగ్ ట్రైన్ కి. ఆ లోపు కొత్త స్టోరీలు, కొత్త ట్విస్ట్లు అవసరం అంటావా? సర్లే, ఆడవద్దులే. సాయంత్రం స్టేషన్కి వెళ్ళి చెప్పొచ్చు. కరెక్ట్, యూ రైట్. రెక్కీకొచ్చి రైడ్ చేయకూడదు, నాకు తెలుసు. హైనో రైల్వే స్టేషన్లో రైడ్ చేద్దాం. కమాన్. ట్రైన్ టైం అయిపోతుంది, ఇంకా రావట్లేదేంట్రా? ఒకవేళ నీకోసం జర్నీ క్యాన్సిల్ చేసుకుందేమో. ఏదో కౌంటర్ లేకపోతే మన చందుగాడు ఫోన్ చేయొచ్చు కదరా. ఇలాంటి డివైస్ నీ దగ్గర ఉంది కదా, నీది వాడచ్చుగా. నిన్ను అడిగాను చూడు. రేయ్ ఆడరా. హలో, చెప్పరా. నీకు మెయిల్ పంపించాను, ఒకసారి చెక్ చేసి హెడ్ ఆఫీస్ పంపించే. ఓకే. పదిహేడేళ్ల నుంచి లేంది నీ తమ్ముడికి ఇప్పుడు మనం కావాల్సి వచ్చామా? మన పొజిషన్ బాగోలేనప్పుడు మీ తమ్ముడికి మనం అస్సలు కనిపించలేదమ్మా. ఇప్పుడు నేనేదో సంపాదిస్తున్నాను కదా అని తన కూతుర్నిచ్చి చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. ఏ మనుషులమ్మా వీళ్ళు. అభి, కాఫీ? అమ్మ, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సో జానుని మర్చిపోలేకపోతున్నావు. ఫ్యూచర్ ఉందిరా, అది మర్చిపోకు. తెలుసు, ఆ ఫ్యూచర్ జానుతోనే. డ్రీమ్స్ బాగుంటాయిరా, కానీ అవి నిజమైనప్పుడే. ఇలా సైలెంట్గా 4 years గడిపేశావు. ఇప్పటికైనా ఏదో ఒక డెసిషన్ తీసుకో. ఏం డెసిషన్ తీసుకోమంటావు? తనకొకసారి నా లవ్ గురించి చెప్పాక తను ఎస్ ఆర్ నో చెప్తే అప్పుడు ఏ డెసిషన్ అయినా తీసుకుందేమో. కానీ
కరెక్టే, నేను చెప్పేది అదే. ఆ క్లారిటీ తెచ్చుకోమని. కష్టపడి నీ కెరీర్ నువ్వే బిల్డ్ చేసుకున్నావు. నీకు మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు నీ ఫ్యూచర్ గురించి నువ్వే డెసిషన్ తీసుకోవాలి. నువ్వు హ్యాపీగా ఉండలేవని నాకు తెలుసు, కానీ నీ పేరెంట్స్నైనా హ్యాపీగా ఉంచడం నీ చేతుల్లో ఉంది. ఇంకా ఎంతసేపు బావగారు? త్వరగా వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురమ్మనండి. మళ్ళీ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది బావగారు. నానా, ఈ ఫార్మాలిటీస్ అన్నీ వద్దు నానా. అమ్మాయి ఎలా ఉన్నా నాకు ఓకే. అంకుల్, ముహూర్తం పెట్టించండి. అయితే ముందు తాంబూలాలు మార్చుకుందాం. అలాగే. ఆగండి, అక్క బావతో మాట్లాడాలంట. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా పెళ్లి కూతురు? మనం కలిసి చాలా రోజులైంది కదా. అప్పుడెప్పుడో సంక్రాంతి సెలవుల్లో కలిసాం. కలిసింది కొన్ని రోజులే అయినా ఆ గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి. నీకు జానకి గుర్తుందా? నేను తన్ని ప్రేమించాను. తన వెంట పడేవాణ్ణి. అవును, తన్నే ప్రేమించాను. చాలాసార్లు నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని చాలా ట్రై చేశాను, కానీ అవకాశం దక్కలేదు. చివరిగా నేను లవ్ చేసిన విషయం తనతో చెప్పాలని రైల్వే స్టేషన్లో ఎదురు చూశాను. కానీ తను అప్పటికే వెళ్ళిపోయిందని చెప్పడంతో చాలా బాధపడ్డాను. తన ఆచూకీ కోసం నేను చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఈ రోజుకైనా తను నాకు కనబడదా అని వెయిట్ చేసి ఇన్నాళ్ళయింది. ఇంకా వెయిట్ చేసేంత ప్రేమ ఉన్నా కానీ మా పేరెంట్స్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఈ పెళ్లి ఒప్పుకున్నాను. అంతే. ఇప్పుడు చెప్పు, నన్ను నువ్వు ఇష్టపడుతున్నావా? ఇంత ఓపెన్గా మాట్లాడే అబ్బాయిని ఎవరైనా వదులుకుంటారా? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ పెళ్లి కూతురు ఒప్పుకుంటదా? ఏంటి, నువ్వు కాదా పెళ్లి కూతురు? నేను కాదు. అదిగో అటు చూడు. లవ్ స్టోరీ ఉంది. నీకులాగే చూడగానే నేను ఇష్టపడ్డా తెలుసా? భోగి మంట వేసిన రోజే నువ్వు నా కోసం ట్రై చేస్తున్నావని అర్థమైంది. గుళ్ళో నేను నిన్ను చూడాలని నువ్వు పడ్డ కష్టమంతా నాకు తెలుసు. నేను కూడా నీకోసమే చూసా. అలాగే గోడ పక్కన కూర్చొని నేను చెప్పిన మాటలు వింటున్నావని కూడా నాకు తెలుసు. అది గమనించా. ఆ రోజు రైల్వే స్టేషన్లో నా కోసం వెయిట్ చేస్తున్నావని రమ్య చెప్పింది. కానీ ఆ రోజు మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తుంటే నేను పడిన బాధ నాకే తెలుసు. నీ విషయాలన్నీ రమ్య ద్వారా తెలుసుకున్నా. మా నాన్న నా పెళ్లి ప్రస్తావన తెచ్చే వరకు వెయిట్ చేశాను. పెళ్ళన్నాక నీ ఫోటో చూపించా. నాన్న కుదరదన్నారు. నేను ఫైట్ చేశాను. మా నాన్న నొప్పించాను. ఓ జాను, ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఐ లవ్ యు అంటే ఐ లవ్ యు. మన పెళ్లి కోసం నేను ఇంత చేస్తే నువ్వేం చేసావు? నువ్వేమన్నా పర్లేదు జాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు? మన లవ్ స్టోరీ సుఖాంతమే కదా. రా వెళ్దారా. ఏంటి సుఖాంతం? ఇక్కడ నీ లవ్ స్టోరీ ఉంది, నా లవ్ స్టోరీ ఉంది. మన లవ్ స్టోరీ ఎక్కడుంది? అవును కదా, మనిద్దరం ప్రేమించుకోలేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరికి దొరకకుండా మనిద్దరం లేచిపోదామా? ఎస్, రా. రేయ్,
ఏదో ప్రేమించుకున్నారు, పెళ్లి చేస్తామంటే ఇదేం పోయి కలరా మీకు? ఊరుకో బాబాయ్, ఏదో ప్రేమించుకున్నాం అని మాటే గాని ఇద్దరం కలిసి తిరిగావా? ఒకసారైనా పార్క్ వెళ్ళావా? ఒకసారైనా సినిమాకి వెళ్ళావా? అలా వెళ్ళి వచ్చేస్తాం బాబాయ్. నాన్న ఒక్క 15 రోజులు వెళ్ళొచ్చేస్తాను నాన్న, ప్లీజ్ నాన్న. ఏమంటారు బావగారు? మీ ఇష్టం అండి. నీకు 15 రోజులు, మరి నా 15 రోజులు? ఓ అదొకటి ఉంది కదా అంకుల్, ఇంకో 15 రోజులు అంకుల్, మొత్తం టోటల్ 1 నెల. అలా వెళ్ళొచ్చేస్తాం. Let's go.